అదానీతో సోలార్ పవర్ ఒప్పందాల విషయంపై సీఎం హోదాలో జగన్ అతిపెద్ద క్విట్ ప్రోకోకు పాల్పడ్డాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరిపితే నిజాలు నిగ్గుతేలుతాయని ధ్వజమెత్తుతున్నారు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే అదానీతో అసలు ఎటువంటి సోలార్ అగ్రిమెంట్ చేయలేదు, సెకీతో చేశారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. సో డెఫినెట్గా సెకీ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సెకీకి అదానీ కాదు, చాలామంది కూడా సెకీకి పవర్ ఇస్తారు. సెకీ నుంచి బేసిక్గా మేము పవర్ తీసుకోవడం జరిగింది తప్పితే ఇవన్నీ కూడా బేస్లెస్ ఆరోపణలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ దొంగ ఓన్లీ అదానీ దగ్గర తీసుకున్నాడంటే మేము ఒప్పుకోము. సోలార్ ప్రతి పీపీఆర్లో లంచాలు తీసుకున్నారనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవం అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీని మీద పూర్తి ఎంక్వైరీ ఉండాలి. ఈ పీపీఎల్ మీద మా అంచనాల ప్రకారం 20,000 కోట్ల రూపాయల లంచం జగన్మోహన్ రెడ్డికి ముట్టింది. ఆదాని 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఆదాని ఇచ్చినట్టు అమెరికాలో రుజువైంది. ఇక్కడ లేకుండా చట్టాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సారీ చెప్పడం కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను వెళ్ళిపోతున్నాను సారీ రాజకీయాలు నా జీవితంలో మాట్లాడనడం, లేకపోతే గడ్డను మేసాలు పెంచి అటో పులి ఇటో పులి పెట్టి నేను పులిని అని చెప్పుకోవడం అలా ఉండదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్ళాడంటే ఇంక ఈ రాష్ట్రానికి రాడు. ఇండోసోల్ సోలార్ అనే కంపెనీని తీసుకొచ్చి లేదా షిర్డీ సాయి కంపెనీని తీసుకొచ్చి అనేక సందర్భాల్లో నామినేషన్ పద్ధతి మీద వీళ్ళకు పిఎస్పీ ప్రాజెక్టులు ఇవ్వడం కానీ సోలార్ ప్రాజెక్టులు ఇచ్చే విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పాం. అప్పుడు జీవోలన్నిటి కూడా దాచిపెట్టే ప్రయత్నం చేశారని చెప్పాం. అదే నిజం అనేది ఇవాళ తెలుస్తూ ఉంది. ఇవాళ కేవలం అవినీతిలో రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. ఇవాళ అమెరికా లాంటి దేశాలు కూడా ఫెడరల్ బ్యూరో ఇవాళ అమెరికా నుంచి చెప్తోంది అవినీతిలో ఏకంగా 1750 కోట్లు అవినీతి జరిగింది, అది మొత్తం జగన్మోహన్ రెడ్డి ఖజానా తరలిందనే విషయం చెప్తున్నారు. దాని మీద ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎలా రెస్పాండ్ అవుతుందనే విషయం తెలియలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా దీని మీద సెకీలో ఇంత పెద్ద అవినీతి జరిగింది, ఆ లబ్ధి జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిందనే విషయం బయట పడింది. కాబట్టి దాని మీద సమగ్ర